సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనం అయితే బ్రహ్మరాంబ వచ్చేసినాం. ఏ సినిమా అంటే కూలీ సినిమా చూడడానికి. చలో మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. చల్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీడే చూసుకుంటాడు. కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా గ్యాంగ్కి అంతా తను ఎలా సంపాదిస్తున్నాడో ఎంత ప్రయత్నించినా అంత చక్కగా చివరికి సైమన్నే చంపాలని డిసైడ్ అయ్యాడు. హలో గైస్, మనం అయితే ఈరోజు అయితే మూవీకి పోయినాం. మీకైతే తెలియచ్చు. ఓకే, సో अरे कहना क्या चाहते हो? ఇప్పుడైతే మన మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ అయితే ఒక తోప్ లెవెల్. దానిలో మొత్తం ఏమంటారు, సస్పెన్స్ పెడతారు. అంటే దీని తర్వాత ఏమైతే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అట్లా అయిపోతుంది ఎక్స్పెక్ట్ దాంట్లో. సో అయితే మూవీ అయితే ఓవరాల్ యావరేజ్ యావరేజ్గా గుడ్ ఉంది. సో చెప్పు, నువ్వు చెప్పరా ఏమైనా నీకు నచ్చిన ఏమైనా దాని గురించి రివ్యూ మాట్లాడుకుంటే ఎబో యావరేజ్ అంటే గుడ్ బెస్ట్ లెక్క. లాస్ట్ బీజియం ఏమంత అనిపించలే. బీజిఎంస్ అట్లా లేవు. రజనీకాంత్ ఎంట్రీ బాగుంది. రజనీకాంత్ ఎంట్రీకి అయితే గైస్ చోలు మూసుకోవాలి, గుమ్ము ఉంది. మీ అయితే వినొచ్చు గైస్, దానిలో చూడొచ్చు వీడియోలో. మూవీ అయితే ఓవరాల్ చాలా బాగుంది. మేమైతే మూవీ అమీర్ ఖాన్ ఎంట్రీ ఇంకా బాగుంది అసలు. లాస్ట్ కి అమీర్ ఖాన్ ఎంట్రీ అయితే బాగుంది. ఇంకా ఏంది ట్విస్ట్స్, మూవీ ట్విస్ట్ ఓవరాల్ ఫుల్ ట్విస్ట్లు ఉన్నాయి గైస్ దాని లోపల. ఒక ట్విస్ట్ అయితే మైండ్ పోతుంది. మైండ్ ఎక్కడైతే ఆ ట్విస్ట్ ఎక్కడైతే, కానీ ట్రైన్ ఫైట్ తో గైస్ మలయాళం హీరో తోటి. మలయాళం హీరో. ఇంకా राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. ఇంకా మూవీ పోవచ్చు కానీ ఫ్యామిలీతో పోవద్దు, మరి వైలెన్స్ ఎక్కువ ఉంది. వైలెన్స్ దానిలో సీన్లు కొంచెం బాగానే ఉన్నాయి. అట్లా ఫైటింగ్ సీన్స్, మర్డర్స్. समझ रहे हो आप समझ रहे हो. చెప్పిన ఫైటింగ్ సీన్స్. నేను కూడా ఫైట్ మనోళ్ళంతా కొంచెం ఓకే. మనోళ్ళు కొంచెం ఉంటారు. మనోళ్ళ గురించి మాట్లాడుకుంటే దానిలో ఏమంటారు, మన ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసినాం గైస్ మేము మా ఫ్రెండ్స్ తో అక్కడ. ఇంకా సినిమాలో చెప్పాలంటే అలాంటి సీన్లు నార్మల్ మీడియం కూడా కొంచెం లేదు, అసలు మ్యాక్సిమం లేవు మ్యాక్సిమం. అయితే ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో పోవచ్చు, కానీ అంటే కిడ్స్ ని తీసుకోకండి. ఎగ్రేడెడ్ మూవీ. ఇంటికి వచ్చి మళ్ళీ దుమ్దాం చేస్తే మీకే పరిశాన్ అవుతుంది. అరే మనమే కిడ్ల రాం బయట, మనం చూసే కిడ్ లేరా బయట. మనం కిడ్స్ లేకుండే కిడ్స్ కిడ్స్ మనోళ్ళు అయితే కొంచెం చూసుకొని స్టోరీ. స్టూడెంట్స్ అనుకో. నువ్వు రాత్రి పోలీస్ అయితే పొద్దున పోలీస్ అయితే మన స్టూడెంట్ అవుతుంది. అది నీకు వెరైటీ. నాకు డ్యూటీ టైం అవుతుంది. డ్యూటీ టైం అవుతుందంట. అయితే మూవీ గురించి మాట్లాడితే దానిలో ఫైటింగ్స్ అయితే గుమ్ అయిపోతారు గైస్. ఫైటింగ్ చూస్తే మీరు వెరైటీ అసలు ఎక్కడ లేని ఫైటింగ్. మళ్ళా ఓపెనింగ్ సాంగ్ రజనీకాంత్ డాన్స్ నాప్కిన్ తోటి మొత్తం అది మీమ్ సాంగ్స్ పెట్టారు. దాంట్లో మీమ్ సాంగ్స్ ఎక్కువ యూజ్ అయినాయి. ఇంకా చెప్పాలంటే అనిరుద్ బీజిఎం రాక్స్. ఇంకా చెప్పు. మూవీకి ఓకే, ఐ లైక్ ఇట్. ఎబో యావరేజ్, నాట్ ఏ సూపర్ హిట్. అనుకున్నన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే పోకండి మూవీకి, వేస్ట్. మీరంతా ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోయారంటే అది ఏముండదు. హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ మీన్స్ అంటే ఫస్ట్ మనకి ఒక కూలీ ట్రైలర్ అన్ని అంటే కదా, మీరు ఆలోచించినంత లేదు గైస్. ఓన్లీ ఫైటింగ్ సీన్స్ మొత్తం ట్విస్ట్స్ మొత్తం అట్లా ఏమంటారు స్టోరీ గైస్. మెయిన్లీ న్యూ స్టోరీ. ఆ స్టోరీ అయితే మొత్తం ఫ్రెండ్స్ తో పోయినా అనుకో ట్రస్ట్ లెవెల్ ఎక్కుతుంది, ట్రస్ట్ లెవెల్ పెరుగుతుంది ఫ్రెండ్స్ తో పోతే. అది ఇంకా ఉన్న ట్విస్ట్ కూడా పోతుంది. ట్విస్ట్ అసలు లాస్ట్ బ్రో అసలు ఒక ఆమె ఉంటది బ్రో మలయాళం యాక్టర్ కి, అమ్మాయి సెకండ్ హీరోయిన్. అవి బయట అనిపిస్తే కుట్టబుద్ధి అవుతుంది. ఆ ఫిలిం లో షూట్ చేసింది. రియల్ లైఫ్ లో చేస్తే ఏం లేదు కథం
తెలుసుగా మనం. ఎట్లా కుడుతుంది అంటే బ్రో అట్లా కుడుతుంది అన్న. ఓవరాల్ పోవచ్చు గైస్ మూవీకి, కానీ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మీకు ఫ్లాప్ వస్తుంది. నార్మల్ అంటే కేజీఎఫ్ అంత కేజీఎఫ్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి గైస్, గుమ్ అయిపోతారు లాస్ట్లో పోయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉంటారు, ఎవరైనా మూవీ చూడాలంటే తీసుకోతారు కొంతమందిని. ఆ మంది వద్దు, ఆ మంది తీసుకోతే మీ మంది అంటే కథ గుషం. అసలు మూవీ మధ్యలో ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చార్జ్ చేస్తారు, అట్లా ఉంటది. మా పక్కన ఉన్నాడు కూడా చార్జ్ చేసిన గైస్, మా చాలా అలా కొంచెం బోర్ కొట్టినంట. దానిలో హీరోయిన్ చూసి ఇంట్రెస్ట్ ఉంది దానికి, హీరోయిన్ కాదు అది అమ్మాయిని చూసి ఇంట్రెస్ట్ ఉందంట. సో మనం చెప్దాం అనుకున్నా మర్చిపిస్తారు అన్న వర్షిత్, గుర్తుపెట్టుకొని. ఆకాశం ఇంకా ఏమంటారు, ఓవరాల్ తో గుడ్. ఈరోజుకి అయితే వీడియో ఇంత మాత్రమే. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్లో పెట్టాలిగా, అది ముందు వీడియోలో ఉంది. కమెంట్లో అయితే మా వీడియో ఎట్లా ఉందో, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా చేయొద్దా అని చెప్పొచ్చు. ఇంకా లైక్ షేర్ మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. గైస్ ఈ అడగండి ఒకసారి, మూవీలో ఏ యాక్టర్ ఉన్నారు? ఆమీర్ ఖాన్ ఉన్నాడు. అమెరికన్ కాదు అది, ఆమీర్ ఖాన్. సరే గైస్, అమెరికన్ కాదు. సరే గైస్, మీరైతే కమెంట్లో చెప్పండి నేను ఆమీర్ ఖాన్ అన్నాను, అమెరికన్ చెప్పినాను. సో గైస్ దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో బై బై.